లక్ష్మి తుక్కుగూడ శంషేవారు, రొమ్ములో గెడ్డ, నొప్పి, జ్వరం. మీరేనా? ఇక్కడికి రండి ఒకసారి. హల్లెలూయా. ఎవరైనా వచ్చారా? మీరు ఒకళ్ళు వచ్చారా? మీరే వచ్చేసారా? అవునా? ఆమె దూరంగా ఉండి అందరూ అక్కడ నిలబడండి. అవండి దూరంగా ఉండండి, అందరూ దూరంగా ఉండండి. మీకు నడువులు ఏమన్నా గుంజుతుందా? గుంజుతుంది, పొడుస్తుందా? మీకా రాత్రి వచ్చిందా? కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి అందరూ. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం అనండి. హల్లెలూయా. లక్ష్మి గమనించు, లక్ష్మి గమనించు. పరిశుద్ధాత్మ దేవ, హోలీ స్పిరిట్ పవర్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ పవర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు క్రీస్తు అధికారం గల నామములో, యేసు క్రీస్తు అధికారం గల నామములో ఈ కుమార్తెను ఇప్పుడే విడుదల పరచమని ప్రార్థిస్తున్నాను. ఈ చేతి గుంజుడి నుంచి కూడా రిలీజ్ చేయండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పట్టుకోండి. ఫీల్ ద హోలీ స్పిరిట్. లేపా, పట్టుకో, పట్టుకో. నన్ను చూడమ్మా, నన్ను చూడు. ద ఫైర్. థ్యాంక్ యూ జీసస్. లేపా, లేవాలి, లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకో, పట్టుకో, పట్టుకో. ద ఫైర్. లేపా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గట్టిగా. మీ పేరు లక్ష్మి కదమ్మా? ఇక్కడ ఎక్కడున్నారు? తుగ్గూడ నుంచి వచ్చాను. తుగ్గూడ వచ్చారా? మీ ముఖం ఇప్పుడు చాలా కళ్ళగుంది. పోయిన వారం వచ్చారు మీరు? అసలు పోయిన వారం వచ్చారు కదా. అంటే ఇప్పుడు ఇది ఎన్నమాట ఉందా గెడ్డ? ఉన్నదండి, ఒక 5 సంవత్సరాలు పెట్టి పైన. ఫస్ట్ అవతల వచ్చిందా గెడ్డ? ఆ రొమ్ముకి వచ్చినప్పుడు ఆపరేషన్ చేసి తీస్తారంట. మళ్ళీ ఈ రొమ్ము మీద ఇంత గడ్డ ఎంత ఉందమ్మా సైజు? అంత ఉందా? ఇప్పుడు అది ఏమైనా కరిగిందా? అలాగే ఉందమ్మా? కొంచెం కరిగినట్టు ఉన్నదండి. అయితే రాత్రి జ్వరం పుల్లుగా వచ్చేసి ఇదంతా నొప్పి అయిపోయిందండి. ఎప్పుడు అలా అనిపించలేదండి. ఇంకోటి తిరిగింది అంటున్నావు? అదే బొంగరం తిరిగినట్టు ఇలా తిరిగిందండి మొన్న నైట్. మన ఖర్జూర పండు లాగా ఉంది, ఇలాగ ఉందండి. పైన రొమ్ము మీద కాదు, రొమ్ము పైన ఈ ఛాతి మీద ఖర్జూర పండుని ఈ స్కిన్లో పెడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. అది తిరిగిందమ్మ ఎట్లా? ఇలా బొంగరం తిరిగినట్టు తిరిగిదండి మొన్న సోమవారం 2 గంటలకి. 2 గంటలకా? రాత్రి అయితే జ్వరం పుల్లుగా వచ్చి ఇదంతా నొప్పి అయిపోయిందండి పుల్లుగా. అసలు ఇలా చెయ్యి కూడా ఇలా పడుకొని ఇచ్చేది కదండి, ఇలా పడుకొని ఇచ్చేది కాదు. బాగా ఎక్కువ ఇక్కడి నుంచి ఇదేండి, ఇంకా ఏమి నొప్పి లేదు. మళ్ళీ ఇప్పుడు ఉందా జ్వరము? జ్వరం లేదండి. చప్పట్లు కొట్టేది గట్టిగా. అది కరుగుతుందని నాకు తెలుస్తుంది అమ్మా, నాకు కరుగుతుందని తెలుస్తుంది. మీకు ఎట్లా ఉంది అది? నిజమే చెప్పండి. అదే కరిగినట్టే. నాకు ఎప్పుడు అంత నొప్పి రాలేదు కదా, ఈ రోజే వచ్చింది. ఇలాగ ఎప్పుడు అనిపించలేదు కదా. బొంగరంలో తిరుగుతుంది, గిర్రన గిర్రన స్పీడ్ తిరుగుతుందా? గడియారంలో తిరుగుతుందా? గడియారంలో నెమ్మదిగా ఇలా తిరిగినట్టు తిరిగి మనకు వేడిగా వస్తుందండి. అది ఈరోజు ఎప్పుడో ఆదివారం వస్తే జస్ట్ చిన్న ప్రాబ్లం పంపించాం అంతే. అంతేనా? ఇప్పుడు నువ్వు చాలా తేలిగ్గున్నావు తెలుసా? నీకు భయం ఉందా? ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుంది, ఏమన్నా భయం ఉందా? హ్యాపీగా ఉన్నారా? భయం పడే కానీ హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత భయం పోయిందండి నాకు. భయం పోయింది. పోయిన వారం మీ ముఖంకు
అన్నట్టుంది. ఇప్పుడు నవ్వు వచ్చేస్తుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. దేవునికి మహిమ చెప్పండి గట్టిగా, చేతులు పైకి ఎత్తాలి. హల్లెలూయా. ఇప్పుడే హ్యాపీ. ఇటు తిరుగుమ్మా, ఇటు తిరుగు. ఆమేన్. చెప్పు, చేతులు ఆమేన్. ఓకే గుడ్. ఇంకా నీకు బ్లడ్ కూడా తక్కువ ఉంది. ఇప్పుడు ఇచ్చేసిన పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. లేపా. ఆమేన్. మొన్న ఒక ఆవిడ పేరు ఏదో ఉంది దేప. ఇక్కడ ఆపరేషన్ చేస్తే పేగులన్నీ బయటకు వచ్చేస్తుంటే ఎదుగో ఇట్లాగే పెట్టుకున్నాడు చేతి. పేగులు బయటకు వచ్చేస్తున్నాయి. చీవిరిపితో కూడా తొడవలేని పరిస్థితి. ఇక్కడికి వస్తే నేను ప్రార్థన చేయగానే ఎగిరి గంతులేసింది ఆమె. ఆవిడ పేరు వీడియోలో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి. హల్లెలూయా. మరి దేవుడు కృపండి. హల్లెలూయా. లక్ష్మి ఇప్పుడు ఓకేనా? సరే. ఏంటి సరే ఏంటి? అదే వెళ్తానండి. అక్కడ వెళ్ళిపోతావా? కిందకి వచ్చి ఉంటానండి. ఎక్కడ? లేదు, ఇక్కడే ఉండాలని నేను అన్నా. సరే ఉంటానండి. ఈ మనిషి ఏంటి అసలు? హల్లెలూయా. వెళ్ళండి.